Okay, dear students, Rasi and Sirisha. Hello. Okay. మిగతా వాళ్ళు లేరమ్మా? మిగతా వాళ్ళు where is remain students? ఓకే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఐక్యరాజ్య సమితి యొక్క నిర్మాణం గురించి, అట్లాగే ఐక్యరాజ్య సమితి ఎందువల్ల ఏర్పడిందనే కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం నానాజాతి సమితి అనే సంస్థ అనేది ఏర్పడినట్టు మనం తెలుసుకున్నాం. అట్లాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి పరిరక్షణార్థం ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడినట్లు మనం చెప్పుకున్నమాట. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క రూపశిల్పి ఎవరంటే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్. అట్లాగే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నానాజాతి సమితి యొక్క రూపశిల్పి ఏమో అప్పటి అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క రూపశిల్పి ఏమో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్. నానాజాతి సమితి అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన సంస్థ. ఐక్యరాజ్య సమితి అనేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సంస్థగా మనం చెప్పుకుంటామాట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి అనేది 1920లో ఏర్పడినట్లు మనం చెప్పుకున్నాం. అదే ఐక్యరాజ్య సమితి అనేది 1945 అక్టోబర్ 24 ఏర్పడినట్లు మనం చెప్పుకున్నాం అన్నమాట. సో మనకేంటి ఈ యొక్క నానాజాతి సమితి అనేది 1920లో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి అనేది 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడింది. నానాజాతి సమితిలో 4 ప్రధాన అంగాలు ఉన్నట్లు మనం చెప్పుకున్నాం అన్నమాట. సమితి సార్వత్రిక సభ, సమితి మండలి, అట్లాగే సమితి సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానంగా చెప్పుకున్నాం. అదే ఐక్యరాజ్య సమితిలో 6 అంగాలు ఉంటాయన్నమాట. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. అట్లాగే నానాజాతి సమితి యొక్క కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క కేంద్ర కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి దీన్ని ఏమంటారంటే కంపారిటివ్ స్టడీ అంటారన్నమాట. మన నానాజాతి సమితి గురించి, ఐక్యరాజ్య సమితి గురించి పక్కపక్కన మనం స్టడీ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అనేది ఉండదన్నమాట. నానాజాతి సమితిలో 4 అంగాలు ఉన్నాయా, 6 అంగాలు ఉన్నాయా, లేకపోతే నానాజాతి సమితి 1920లో ఏర్పడిందా, లేకపోతే 1945 అనే సందిగ్ధం అనేది మనకి నెలకొందన్నమాట. ఓకే, మనం ఐక్యరాజ్య సమితి యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం. అట్లాగే ఐక్యరాజ్య సమితిలో వివిధ రకాల అనుబంధ సంస్థలు కూడా ఉన్నట్లు మనం చెప్పుకున్నమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అని, అట్లాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అని, అట్లాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ కార్మిక సంస్థ అని, అట్లాగే రెడ్ క్రాస్ అని, అట్లాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని, అట్లాగే IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ అని, అట్లాగే దాన్ని ప్రపంచ బ్యాంక్ అంటని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్లాగే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఎన్నో ఉన్నాయన్నమాట. అట్లాగే యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్.
యునిసెఫ్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, అంతర్జాతీయ శిశు సంక్షేమ అత్యవసర నిధి మాట. ప్రపంచంలో బాలల యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికి ఏర్పడిన సంస్థ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయిన ఈ యొక్క యూనిసెఫ్ మాట. యూనిసెఫ్ దీని యొక్క కేంద్ర కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉందన్నమాట. అట్లాగే యునెస్కో యుఎన్ఈఎస్సిఓ, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో అంటే ఏంటమ్మా? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ విద్యా సాంస్కృతిక సంస్థ మాట. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అంటే విద్యాపరంగా, సైంటిఫిక్ అంటే శాస్త్రపరంగా, అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ విద్యా శాస్త్ర సాంస్కృతిక సంస్థ మాట యునెస్కో అనేది. ఈ యొక్క యునెస్కో యొక్క కేంద్ర కార్యాలయం అనేది ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో అన్నమాట. ఇట్లా మనకి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలుగా మనం యూనిసెఫ్ని చెప్పుకోవచ్చు, అట్లాగే యునెస్కోని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ అండ్ వాట్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24వ తేదీన స్థాపించబడింది. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన తర్వాత ఈనాటికి 3వ ప్రపంచ యుద్ధం అనేది రాలేదు. మరి ఈ రకంగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి తన యొక్క లక్ష్య సాధనలో విజయం సాధించినట్లుగానే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు ఏంటి, వైఫల్యాలు ఏంటి అనేది మనం చూద్దాం. దీస్ ఆర్ ద ఫీచర్స్ రిలేటెడ్ టు ది అచీవ్మెంట్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఇమేజెస్ని మనం గమనిస్తే ఐక్యరాజ్య సమితి యొక్క విజయాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఐక్యరాజ్య సమితి తన యొక్క అనుబంధ సంస్థలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా, యూనిసెఫ్ ద్వారా, ఇతర సంస్థల ద్వారా ప్రపంచంలో ఉన్న పేద ప్రజలు వాళ్ళ యొక్క పరిస్థితుల్ని మెరుగుపరచడానికి ఎంతో కృషి చేస్తుందన్నమాట. ప్రపంచంలో ఈనాటికి ఎన్నో పేద దేశాలు ఉన్నాయి, ఎన్నో వెనుకబడిన దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ఆఫ్రికా ఖండంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సోమాలియా దేశం. ఆ సోమాలియా దేశంలో చాలామంది కరువు కాటకాలతో చనిపోతున్నారు అన్నమాట. అట్లాగే యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, అంటువ్యాధులు ప్రబలినప్పుడు కానీ ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఎంతో కృషి చేయడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా అట్లాంటి ఫిక్చర్స్ అన్నమాట. ఓకే, ఇది 2015 ఆ ప్రాంతంలో పిక్చర్ అన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితి ఏర్పడి 70 సంవత్సరాలు అయినందుకు ఈ ఐక్యరాజ్య సమితి 70 సంవత్సరాల్లో ఎంత కృషి చేసిందనేది దీన్ని బట్టి మనకి చూడవచ్చు ఈ పిక్చర్స్ ద్వారా. ఇప్పటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఖచ్చితంగా చెప్పాలంటే 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడింది. మనం ఖచ్చితంగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 సంవత్సరాలు అయినట్టుగా ఈ రోజుకి చెప్పుకోవచ్చు అన్నమాట. 70 సంవత్సరాలు కంప్లీట్ అయిందన్నమాట ఐక్యరాజ్య సమితి ఏర్పడి. ఈ యొక్క ఐక్యరాజ్య సమితి తన యొక్క లక్ష్య సాధనలో చాలా దేశాలకి అన్ని రకాలుగా సాయం చేస్తుందన్నమాట ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు చూడండి, కోవిడ్ వచ్చింది. కోవిడ్-19 టైంలో ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేస్తుందంటే మనలాంటి దేశాలకి వ్యాక్సిన్లు సరఫరా చేస్తుంది, అట్లాగే మెడిసిన్ సరఫరా చేస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా సరఫరా చేసి సాయం చేస్తుందన్నమాట. ఓకే, ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాల పరంగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి స్థాపించిన 1945 అక్టోబర్ 24 నుంచి నేటి వరకు అనేక విజయాలు సాధించిందన్నమాట. అవి ఏంటంటే, మొదటిది రాజకీయ రంగంలో ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు. యుద్ధాలను నివారించి అందుకు కొన్ని విజయాలు సాధించిందన్నమాట. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన తర్వాత ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించి శాంతిని స్థాపించడంలో విజయవంతమైందని మనం చెప్పవచ్చు అన్నమాట. మొదటిది ఏంటంటే, డచ్ వారిచే ఇండోనేషియాకు స్వతంత్రం ఇప్పించింది. డచ్ వాళ్ళు ఇండోనేషియా నుంచి ఖాళీ చేయించి వాళ్ళకి ఇండోనేషియా దేశానికి ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చేటట్లు కృషి చేసిందన్నమాట. రెండవది, సైనిక చర్య జరిపి దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దురాక్రమణని అరికట్టిందన్నమాట. ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడి గురించి చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో అతను అమెరికాతోనే యుద్ధం వస్తుంది అనుకున్నాం మనం, 3వ ప్రపంచ యుద్ధం. అట్లాంటి ఉత్తర కొరియా ఒకనొక సందర్భంలో దక్షిణ కొరియాపై దురాక్రమణ చేసినప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి సైనిక చర్య జరిపి ఈ యొక్క దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా యొక్క దురాక్రమణని అరికట్టిందన్నమాట.
అట్లాగే నేడు అమెరికా ఉత్తర కొరియాల మధ్య యుద్ధం రాకుండా కూడా కృషి చేస్తుందన్నమాట. యాక్చువల్గా అయితే మన ఈ మధ్యకాలంలో మనం అమెరికా మధ్య ఉత్తర కొరియా మధ్య మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధంగానే వస్తుందేమోనని చాలా ఆందోళనకు గురవడం జరిగింది. కానీ అది అదృష్టవశాత్తు ఆ యుద్ధం రాకుండా నివారించబడింది. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు రాకోకుండా శాంతి సామరస్యాన్ని నెలకొల్పడంలో కృషి చేస్తూ మన్నలు పొందుతుందన్నమాట. ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో సాధించిన విజయాలు. మరి సాంఘిక ఆర్థిక రంగాలందు సాధించిన విజయాల పరంగా చెప్పాలంటే ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు అప్పులు ఇచ్చి వాని ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్నమాట. ఆర్థికంగా ప్రపంచంలో ఏ దేశాలు అయితే వెనుకబడి ఉంటాయో అట్లాంటి దేశాలకి ఐక్యరాజ్య సమితి అప్పిచ్చి అవి ఆర్థికంగా పురోగతిని సాధించేటట్లు దోహదం కూడా చేస్తుంది, కృషి కూడా చేస్తున్నమాట. అట్లాగే శిశు మత సంక్షేమ సాధనాలకు, అట్లాగే కలరా, మలేరియా మొదలైన అంటువ్యాధులు వచ్చినప్పుడు వాటిని నివారించడంలో, అట్లాగే వరదలు, భూకంపాలు మొదలైన విపత్తుల నివారణల సమయంలో కూడా ఐక్యరాజ్య సమితి ఎనలేని కృషి చేస్తుందన్నమాట. మనం ఇంతకుముందు ఫీచర్స్ గమనిస్తే ఈ యొక్క కలరా, మలేరియా లాంటి అంటువ్యాధులు వచ్చినప్పుడు, అట్లాగే భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి తన యొక్క ఫోర్స్ దళాలని పంపించి వాళ్ళకి ఆహారాన్ని, మెడిసిన్స్ని సప్లై చేసి, అట్లాగే యూనిసెఫ్ అనే అనుబంధ సంస్థ ద్వారా ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉన్న శిశువుల యొక్క సంక్షేమం కోసం కూడా ఎనలేని కృషి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఐక్యరాజ్య సమితి విద్యారంగంలో సాధించిన విజయాలు ఏంటో చూద్దాం. ప్రపంచ వీరులు, అందులోనూ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న దేశంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నమాట. ప్రపంచ పౌరులు మాట. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయితే నిరక్షరాస్యత ఎక్కువ ఉంటుందో అట్లాంటి దేశాల్లో అక్షరాస్యతను పెంపొందించడానికి ఐక్యరాజ్య సమితి కూడా కృషి చేస్తుందన్నమాట. ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయిన యునెస్కో ఈ విషయంలో బాగా కృషి చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని యొక్క కేంద్ర కార్యాలయం ప్యారిస్లో ఉందన్నమాట. ప్రపంచంలో ఏ దేశాల్లో అయితే అక్షరాస్యత తక్కువగా ఉంటుందో అట్లాంటి దేశాల్లో అక్షరాస్యత పెంపుదల కోసం ఈ ఐక్యరాజ్య సమితి కూడా కృషి చేస్తుందన్నమాట. అట్లాగే న్యాయశాస్త్ర రంగాన్ని సాధించిన విజయాల పరంగా చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని రూపొందించట్లోనూ, దానిపై ప్రపంచ పౌరులకు తగిన భక్తి గౌరవం, వాళ్ళకి ప్రపంచంలోని పౌరులకి భక్తి గౌరవం కలిగినట్లు చేయడంలో కూడా ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుంది. మనం చెప్పుకుంటే ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు 6 మాట. వాటిల్లో అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఒకటి ఐక్యరాజ్య సమితి యొక్క అంగం. ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం అనేది దాంట్లో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వారి యొక్క పదవీ కాలం 9 సంవత్సరాలు. ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ముఖ్యమైన బాధ్యత లేదా కర్తవ్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆర్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించి శాంతి సామరస్యాన్ని పరిష్కరించడం, శాంతి సామరస్యాన్ని నెలకొల్పడం. ముఖ్యంగా ప్రపంచ దేశాల మధ్య వివాదాలని న్యాయపరంగా పరిష్కరించడం అనేది అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ముఖ్యమైన బాధ్యతగా చెప్పవచ్చు మాట. ప్రపంచ దేశాల మధ్య వచ్చే వివాదాలను న్యాయపరంగా పరిష్కరించి సామరస్యాన్ని నెలకొల్పడం అనేది ఐక్యరాజ్య సమితి యొక్క 5వ అంగమైన అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ముఖ్యమైన బాధ్యత లేదా కర్తవ్యం. ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క కేంద్ర కార్యాలయం అనేది నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే నగరంలో నెలకొల్పబడిందన్నమాట. దీనిలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి యొక్క పదవీ కాలం 9 సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు మాట. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని రూపొందించి దానిపై ప్రపంచ పౌరులకి తగిన భక్తి గౌరవ ప్రతిపత్తులు కలిగేటట్లు చేయడంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనేది కృషి చేస్తున్నమాట. నెక్స్ట్ మానవ హక్కుల ప్రకటన. ఐక్యరాజ్య సమితి అనేది 1945 డిసెంబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి అనేది 1945 అక్టోబర్ 24వ తేదీన స్థాపించబడింది. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 24వ తేదీని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే, UNO డే, ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామన్నమాట. అట్లాగే ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన తర్వాత 1948వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఒక మానవ హక్కుల ప్రకటన జారీ చేసిందన్నమాట. దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటారన్నమాట. ఎప్పుడు జారీ చేసింది? 1948వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఈ యొక్క మానవ హక్కుల ప్రకటనని జారీ చేసిందన్నమాట ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి సాధించిన ఘన విజయాల్లో 1948 డిసెంబర్ 10న ప్రకటించబడిన మానవ హక్కుల ప్రకటన అనేది ఒక గీటురాయి లేదా ఒక మైలురాయిగా చెప్పవచ్చు మాట. దీంట్లో ఉన్న మానవ హక్కులు ఏంటి? జీవించుటకు, అట్లాగే ప్రతి వ్యక్తి తన యొక్క సొంత ప్రాణ రక్షణకు హక్కు, అట్లాగే స్వాతంత్ర హక్కు, అట్లాగే వాక్ స్వాతంత్ర హక్కు మొదలైనవి ఈ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలో ముఖ్యమైన అంశాలన్నమాట. ఐక్యరాజ్య సమితి 1948వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన జారీ చేసిన లేదా ప్రకటించిన ఈ యొక్క ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలోని ముఖ్యమైన హక్కులు ఏంటంటే
ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ప్రాణాన్ని రక్షించుకునే హక్కు మొదటిది. రెండోది స్వతంత్రంగా ఉండే స్వాతంత్ర హక్కు. మూడోది వాక్ స్వాతంత్ర హక్కు, అంటే ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చినట్లు మాట్లాడడం, కానీ ఇతరుల స్వేచ్ఛకి భంగం కలగకూడదు అన్నమాట. ఓకే, ఇట్లాంటివి మానవ హక్కుల ప్రకటన ద్వారా ఈ విధంగా ఐక్యరాజ్య సమితి కృషి చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనకి ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాల్లో నెక్స్ట్ చూస్తే ఓకే, ఈ విధంగా ఐక్యరాజ్య సమితి ఈ విధంగా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా విజయం సాధించింది. ఏంటి, రాజకీయ రంగంలో, అట్లాగే సామాజిక రంగంలో సాధించింది, అట్లాగే న్యాయపరంగా, అట్లాగే అంటువ్యాధులు, ఇట్లాంటి అంటువ్యాధులు, అట్లాగే కలరా, మలేరియా, అట్లాగే భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు సాయం చేసింది. అట్లాగే నిరక్షరాస్యులను అక్షరాస్యులు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తుంది. అట్లాగే ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు నివారించడంలో కూడా ఐక్యరాజ్య సమితి స్థాపించబడి 70 సంవత్సరాలు అయింది. ఈనాటికి ఐక్యరాజ్య సమితి ఎంతో కృషి చేస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ మధ్యకాలంలో 3వ ప్రపంచ యుద్ధం రాకుండా కూడా ఐక్యరాజ్య సమితి తన వంతు పాత్ర నిర్వహించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇట్లాంటి ప్రపంచ అత్యున్నత సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి తన యొక్క లక్ష్య సాధనలో కొన్ని లోపాలను కూడా ఎదుర్కొంది. దీంట్లో ఈ యొక్క ఐక్యరాజ్య సంస్థలో కొన్ని డెఫిషియన్సీస్ లేదా కొన్ని బ్యాక్లాగ్స్, కొన్ని డీమెరిట్స్ కూడా ఉన్నాయి. ఏంటి చూద్దాం. అమెరికా, రష్యా దేశాల మధ్య ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క లోపాల్లో మొదటిది ఏంటంటే, అమెరికా, రష్యా దేశాలు ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డమాట. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత తలెత్తిన మొదటి డెఫిషియన్సీ లేదా మొదటి డిమెరిట్ ఏంటంటే, అమెరికా, రష్యా దేశాలు అనేవి ప్రత్యర్థి కూటములుగా లేదా విరుద్ధ దేశాలుగా ఏర్పడినమాట. అమెరికా ఏర్పరిచిన ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ, నాటో అంటారన్నమాట, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 1949 ఏప్రిల్ 4వ తేదీన ఏర్పాటు చేయబడిందన్నమాట. దీని యొక్క కేంద్ర కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉందన్నమాట. రష్యా, చైనాకు వ్యతిరేకంగా రష్యా ఏర్పాటు చేసిన వార్సా కూటమి అమెరికా దాని మిత్ర రాజ్యాలకు వ్యతిరేకం మాట. ఓకే, ఈ యొక్క నాటో అనేది రష్యా, చైనాకు వ్యతిరేకంగా, అట్లాగే రష్యా ఏర్పరిచిన వార్సా కూటమికి వ్యతిరేకంగా ఏర్పడిందే ఈ యొక్క నాటో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి అని శాంతి సంస్థ ఏర్పడింది. కానీ దాని యొక్క లోపాలు మనం మొదట చెప్పాలంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949 ఏప్రిల్ 4వ తేదీన అమెరికా ఆధ్వర్యంలో నాటో అనే ఒక సైనిక కూటమి ఏర్పడిందన్నమాట. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ అంటారు. 1949 ఏప్రిల్ 4వ తేదీన ఈ యొక్క నాటోకి వ్యతిరేకంగా రష్యా ఆధ్వర్యంలో ఒక కూటమి ఏర్పడింది. దాన్నే వార్సా కూటమి అంటారన్నమాట. ఇది 1955. ఈ యొక్క వార్సా కూటమిలో కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా దీంట్లో సభ్య దేశాలు అన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వంలో, అట్లాగే రష్యా నాయకత్వంలో పరస్పర విరుద్ధ కూటాలు అనేవి ఏర్పడడం జరిగిందన్నమాట. అమెరికా ఏర్పరిచిన ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ అనేది రష్యాకు, చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిందన్నమాట. అదే రష్యా ఏర్పాటు చేసిన వార్సా కూటమి అనేది అమెరికా దాని మిత్ర రాజ్యాలకు వ్యతిరేకం మాట. ఒకటేమో కమ్యూనిస్ట్ దేశాల కూటమి, మరొకటేమో ప్రజాస్వామ్య దేశాల కూటమి మాట. ప్రజాస్వామ్య దేశాలకి నాయకురాలు అమెరికా, కమ్యూనిస్ట్ దేశాలకి నాయకురాలు లేదా నాయకుడు రష్యా మాట. ఓకేనండి. కమ్యూనిస్ట్ దేశాలు ఏర్పాటు చేసిన సంస్థ ఏమో వార్సా కూటమి, అక్కడ ప్రజాస్వామ్య దేశాలు ఏర్పాటు చేసిన సంస్థ అమెరికా నాయకత్వంలో నాటో. నెక్స్ట్ అణ్వస్త్రముల తయారీలో పోటీ. ప్రపంచవ్యాప్తంగా నిరాయుధీకరణ కోసం, అణ్వాయుధాలను తగ్గించడం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎన్నో సమావేశాలు, అలయన్సెస్ అనేవి జరుగుతున్నాయి. కానీ వీటి యొక్క లక్ష్య సాధనలో, వీటిని అమలు చేయడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా విజయవంతమైనట్లు మనం చెప్పలేమాట. ఐక్యరాజ్య సమితిలో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా అణ్వస్త్రాల తయారీలో పోటీపడి ప్రపంచం భయాందోళనలో ముచ్చెత్తున్నాయన్నమాట. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మనం చెప్పినట్లు మొదట్లో 5 శాశ్వత సభ్య దేశాలు, అట్లాగే 6 తాత్కాలిక సభ్య దేశాలు ఉండేవి. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు మొదటి శాశ్వత సభ్య దేశాలు మొదట్లో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. మొదట్లో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా 5 ఉన్నాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఏం చేస్తున్నాయంటే అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నాయన్నమాట. ఇప్పుడు ఇంటి పెద్దే ఇదే కంచే చేను మేస్తే అన్నట్టు సామెత ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పొలానికి కంచి కట్టాం, ఆ కంచె చేను మేసేసింది అనుకోండి, మనం ఎవరు చెప్పుకుంటాం. అట్లాగే ఐక్యరాజ్య సమితి స్థాపించిన ఐక్యరాజ్య సమితి
అంటే అమెరికా రష్యాల చేత స్థాపించబడిన ఐక్యరాజ్య సమితిలోని ఈ యొక్క అగ్రరాజ్యాలే తప్పు చేస్తే ఇంకా మిగిలిన రాజ్యాలు తప్పు చేయకుండా ఉండవు కదా. అందువల్ల ఈ యొక్క అమెరికా రష్యా లాంటి అగ్రరాజ్యాలు అణ్వాయుధాలు బాగా తయారు చేస్తాయన్నమాట, వెపన్స్. మన ఈ మధ్యకాలంలో చూస్తే కోవిడ్-19 అనే ఈ యొక్క వైరస్ అనేది చైనాలోని వుహాన్ నగరం ల్యాబొరేటరీ నుంచి వచ్చినట్లు చాలామంది పరిశోధకులు దాన్ని ధృవీకరించారన్నమాట. నిన్న పేపర్ మొన్న పేపర్ చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఎందువల్ల అంటే అంతకుముందు అది ఒక రూమర్ వదంతి కింద ఉండేది, కానీ అది వాస్తవాన్ని అంగీకరించడం జరిగిందన్నమాట. చైనా అనేది కమ్యూనిస్ట్ దేశం అన్నమాట. అక్కడ ఏది కూడా బయటికి రాదన్నమాట మనలాగా. అదే ప్రజాస్వామ్య దేశాల్లో అయితే ఒక మాట అనేది ఊరికనే స్ప్రెడ్ అవుతుందన్నమాట. కానీ చైనా దేశాల్లో అక్కడ మీడియా కానీ ప్రెస్ కానీ ఏమైనా కూడా అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాటి మీద ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏ విషయం కూడా బయటికి స్ప్రెడ్ అవ్వదు. మళ్ళీ ప్రజాస్వామ్య దేశాల్లో ఏ విషయాన్ని కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా అణ్వాయుధాల తయారీలో వాటిని నిర్మూలించడంలో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వెనకబడిందని చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం కోవిడ్-19 గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అదే మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ప్రపంచ దేశాలు ఆయుధాలతోనూ క్షిపణులతోనూ లేకపోతే తుపాకులతోనూ యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. దే విల్ యూజ్ ఓన్లీ బయో వెపన్స్, జీవాయుధాలు అంటారన్నమాట. ఇప్పుడు మనకి కోవిడ్ వైరస్ ఉంది కదా, అట్లాంటి వైరస్ని తయారు చేసి ఏం చేస్తారంటే స్ప్రెడ్ చేస్తారంటే, ఇప్పుడు మనం సెవెంత్ సెన్స్ సినిమా చూస్తే మనకు అర్థమవుద్ది. చైనా వాళ్ళు కుక్కకి ఇంజెక్షన్ చేసి అట్లా ఏం చేస్తారంటే ఏదో ఒక వైరస్ని స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు సపోజు అమెరికా భారతదేశానికి పాకిస్తాన్కి శత్రుత్వం, పాకిస్తాన్ మన మీద శత్రుత్వంతో ఏదో ఒక వైరస్ని మన దేశంలో స్ప్రెడ్ చేస్తుంది. ఆ వైరస్ ఒకరి నుంచి 5 నుంచి 10 మందికి, 10 మంది నుంచి 15 మందికి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీకు ఈ కోవిడ్-19 స్ప్రెడ్ అనేది ఇలాగా అవుతుందన్నమాట. ఎందువల్ల ప్రజల్లో ఈ యొక్క ఏంటంటే అవగాహన లోపం, నిర్లక్ష్యం అన్నమాట. చాలామంది మాస్క్ ధరించమన్నా, చాలామంది శానిటైజ్ చేసుకోరు, అట్లాగే చాలామంది సోషల్ డిస్టెన్స్ పాటించరు. మా ఊరు పక్కన ఒక విలేజ్లో ఏంటంటే దహన కార్యక్రమాలు జరిగిన ఒక ఆయన చనిపోయారు. అతను జనరల్గా చనిపోయారని కొంతమంది బంధువులు సన్నిహితులు వెళ్ళారు. చనిపోయినప్పుడు వెళ్ళడం అనేది అది ధర్మం, వెళ్తారు ఎవరైనా కూడా. కానీ అతను కోవిడ్ వల్ల చనిపోయారు మాట. తర్వాత తెలిసింది ఎవరైతే దహన కార్యక్రమాలకు వెళ్ళారో వాళ్ళలో చాలామంది వాళ్ళ పెద్దలు వెళ్తారు కదా, పెద్దలకి కోవిడ్ వచ్చింది. అట్లాగే కొంతమంది అదే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు. ఈ యొక్క వాళ్ళకి కోవిడ్ వచ్చింది. చాలామందికి వచ్చిన ఫ్రెండ్స్ తట్టుకున్నారు, పెద్దవాళ్ళు తట్టుకోలేక చాలామంది చనిపోయారు అన్నమాట. రోజుల వ్యవధిలోనే మా పక్క ఊర్లో చాలామంది కోవిడ్-19 వల్ల చనిపోవడం జరిగిందన్నమాట. అంటే అక్కడ అవగాహన లోపం అంటే అక్కడ సమాచార లోపం. అట్లా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలామంది ఏంటంటే ఏం పెట్టుకుంటారో మాస్క్ అనుకుంటారు. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల వేరే వాళ్ళు బలైపోతారు అన్నమాట. అది అక్కడ జరిగింది అదే మాట. ఏంటి వాళ్ళు తెలియక వెళ్ళడం వల్ల పెద్దవాళ్ళేమో తట్టుకోలేక వైరస్కి బలైపోయారు, చిన్నవాళ్ళేమో కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల తట్టుకున్నారన్నమాట. అట్లాగా 10 రోజుల కిందట వరకు కూడా మా పక్క ఊర్లో చాలామందికి వైరస్ వచ్చి చాలామంది ఒక సుమారుగా రోజుకి ఒకరి కాడికి సుమారుగా అట్లా 6 రోజులు చాలామంది చనిపోయారు అన్నమాట. అట్లా ఏంటంటే ఈ యొక్క అణ్వాయుధాలనే కాదు, ఈ యొక్క ప్రపంచంలో మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది బయోవార్ అన్నమాట, జీవాయుధమే అవుద్ది అన్నమాట. ఇప్పుడు కోవిడ్-19 వైరస్ అయింది, నెక్స్ట్ ఇంకోటి ఏదో అవ్వచ్చు అన్నమాట. కాబట్టి ఇక అందరం కూడా చాలా జాగ్రత్తగా మనం మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని కోరుకుందాం. అట్లాగే ఇట్లాంటి కోవిడ్-19 వైరస్ లాంటిది మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలని మనం కోరుకుంటాం అన్నమాట. అందులో భాగంగా మనం ఒక యువతగా మనం కూడా ఏంటంటే మనం దాన్ని ఏమంటారంటే మనం శ్రద్ధగా ఉండాలన్నమాట. మనం నెగ్లిజెన్స్గా ఉండకూడదు, మనం వేరే వాళ్ళని మోటివేట్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అగ్రరాజ్యాల యొక్క దురాక్రమణ అన్నమాట. ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి అగ్రరాజ్యాలు ఏదైనా దేశం మీద దురాక్రమణ చేసినప్పుడు యుఎన్ఓ చూస్తూ ఉండిపోయిందన్నమాట. ఇప్పుడు మీ నాన్నగారు ఏదైనా తప్పు చేశారనుకోండి, మీ మదర్ కొన్ని సందర్భాలు అడగవచ్చు, కొన్ని సందర్భాల్లో ధైర్యం సరిపోక అడగపోవచ్చు. అట్లాగే అమెరికాలో అగ్రరాజ్యాలు తప్పు చేసినప్పుడు సభ్య దేశాలు ఏం అడుగుతాయి? అడగలేవు కదా. ఇప్పుడు ఈ సభ్య దేశాలు అంటే మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి. అది అగ్రరాజ్యాలు అంటే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. అవి వేరే దేశాల మీద దురాక్రమణ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఈ మధ్యకాలంలో వేరే దేశం మీద దురాక్రమణ చేసింది. అట్లాంటప్పుడు సభ్య దేశాలు అడగలేమాట. అది కూడా ఒక డెఫిషియన్సీ అన్నమాట ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితిలో మరొక డెఫిషియన్సీ ఏంటంటే సమితికి సరియగు సైనిక బలం లేకపోవడం. ఐక్యరాజ్య సమితికి ఓన్గా సైనిక బలం అనేది లేదు, మిలిటరీ ఫోర్స్ అనేది లేదు. ఐక్యరాజ్య సమితి యొక్క తన యొక్క రక్షణ బాధ్యత నిర్వహించడానికి సమితికి సమర్థవంతమైన సైన్యం లేకపోవడం అనేది కూడా ఒక తీరని లోపం అన్నమాట.
ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా యుద్ధాలు ఏర్పడినప్పుడు ఏం చేస్తుందంటే ఐక్యరాజ్య సమితిలోని అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ చైనాలు సైన్యం సమకూరుస్తాయి. అంతేగాని ఐక్యరాజ్య సమితి కంటూ ప్రత్యేకంగా ఒక సైనిక వ్యవస్థ, సమర్థవంతమైన ఆర్మీ అంటూ లేదన్నమాట. అదొక ఐక్యరాజ్య సమితిలో ఉన్న మరొక ముఖ్యమైన లోపంగా మనం చెప్పొచ్చు అన్నమాట. మరి ఇట్లాగా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఏంటి, ప్రతి హ్యూమన్ బీయింగ్లో కూడా లోపాలు ఉంటాయి, ప్రతి వ్యవస్థలో కూడా లోపాలు ఉంటాయి. లోపాలు లేకుండా ఎక్కడ ఉండవు. ఇప్పుడు ఏంటి, కోవిడ్ వస్తుంది కదా అని మనం కాలేజీకి తర్వాత తెలిసిన తర్వాత మనం వెళ్ళకుండా ఉండం కదా. చాలామంది ఏంటంటే కోవిడ్-19 గురించి క్లాసులకి రావట్లేదు. ఆఫ్లైన్ క్లాసులు ఏంటి, ఆన్లైన్ క్లాసులు ఏంటి, ఆఫ్లైన్ క్లాసులు జరిగినప్పుడు రాలా. కానీ ఏంటి, కొంతమంది ఏంటంటే ప్రజెంట్ ఇదే వంక అదే వంక అని మానేస్తున్నారు. కనీసం ఏంటి ఆన్లైన్ క్లాసులు కన్నా రావాలి కదా, రావట్లేదు. మీరు ఆన్లైన్ క్లాసులకు కూడా రావడానికి మరి ఎందుకు ఇబ్బందో నాకు అర్థం కావట్లేదు. రావడానికి వాళ్ళకి ఎందుకు ఇబ్బందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు కాలేజీకి కోవిడ్ గురించి రాలేదు, కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నాయి. మీరు ఇంటికాడ ఉండి ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ ఏంటి వాళ్ళు ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాస్కి అటెండ్ కావాలి కంపల్సరీ. లేకపోతే మీ మీద మేము ఏంటంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఐక్యరాజ్య సమితిలో లోపాలను నివారించడానికి మనం తీసుకోవాల్సిన లేదా చేయవలసిన సూచనలు ఏంటంటే ఐక్యరాజ్య సమితి సభ్యత్వాన్ని విస్తృతపరచాలన్నమాట. ఐక్యరాజ్య సమితిలో శాసనసభ్య దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాగా కాకుండా జపాను, భారతదేశాన్ని కూడా శాసనసభ్యత ఇస్తే ఇట్లాంటి దేశాలు ఆ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి కృషి చేస్తాయన్నమాట. ఇందులో భాగంగా జపాను, భారతదేశం కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ చైనా మన యొక్క ప్రయత్నాలకి అడ్డుపలేస్తుందన్నమాట. నెక్స్ట్, భద్రతా సమితి లేదా ఐక్యరాజ్య సమితిలోని గుండెకాయ లేదా మెయిన్ ఆర్గన్లో అయిన భద్రతా మండలి లేదా భద్రతా సమితిలో ఉన్న శాసనసభ్య దేశాలకి వీటో అధికారం ఒక ముఖ్యమైన లోపంగా చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క వీటో అధికారం ద్వారా ఈ యొక్క శాసనసభ్య దేశాలు 5 ఏ ఒక్క దేశం ఈ ఒక్క నిర్ణయాన్ని ఒప్పుకోకపోయినా ఆ నిర్ణయం అమల్లోకి రాదు. ఇప్పుడు ఈ భారతదేశానికి శాశ్వత సభ్య దేశంగా ఒప్పుకోవాలని 4 దేశాలు ఒప్పుకున్నాయి. చైనా ఒప్పుకోలేదనుకోండి, ఆ నిర్ణయం అమల్లోకి రాదు. చైనా అనేది పాకిస్తాన్కి ఫేవర్ కాబట్టి మన భారతదేశం అనేది శాశ్వత సభ్య దేశంగా ఐక్యరాజ్య సమితిలో వస్తే చైనా యొక్క దురాక్రమణలకి, దూకుడు చర్యలకి కలిమేస్తే ఎక్కడ భారతదేశం కలిమేస్తుందని రానివ్వట్లేదు అన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న లోపాలని నివారించాలన్నమాట. అట్లాగే యుఎన్ఓకి అగ్రరాజ్యాలకు మించిన సైనిక యంత్రాంగం ఉండేటట్లు చూడాలన్నమాట. ప్రపంచంలో యుద్ధాలు వచ్చినప్పుడు, దురాక్రమణ జరిగినప్పుడు ఐక్యరాజ్య సమితి సైనిక వ్యవస్థ కోసం లేదా సైన్యం కోసం అమెరికా కానీ, రష్యా కానీ, బ్రిటన్ లాంటి దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు. ఐక్యరాజ్య సమితి సొంతంగా ఒక సైనిక వ్యవస్థని, అది కూడా ఒక మోడర్న్ హై వెపన్డ్ మిసైల్స్ టెక్నాలజీతో కూడిన సైనిక వ్యవస్థ ఉంటే ఈ ఐక్యరాజ్య సమితికి ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది కూడా మనం ఐక్యరాజ్య సమితిని బలంగా తయారు చేయడానికి మనం తీసుకోవాల్సిన తగు చర్యలుగా చెప్పవచ్చు అన్నమాట. అట్లాగే ఐక్యరాజ్య సమితి నానాజాతి సమితి కంటే మిన్నగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఏదంటారు, గుడ్లో మెల్ల అని. మనకి ఐక్యరాజ్య సమితి అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నానాజాతి సమితి కంటే కొన్ని విషయాల్లో మెరుగ్గా ఉందని చెప్పొచ్చు అన్నమాట. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని ఏంటి, నానాజాతి సమితి కంటే ఇది కొంతవరకు బెటర్ అన్నమాట. ఏ విధంగా చూద్దాం. ఐక్యరాజ్య సమితి అనేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన ప్రపంచ శాంతి సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన శాంతి సంస్థ అయిన నానాజాతి సమితి కంటే కొన్ని విషయాల్లో మెరుగ్గా మనం చెప్పొచ్చు. అది ఎట్లాగంటే నానాజాతి సమితి నందు అగ్రరాజ్యాలైన రష్యా ఆలస్యంగా చేరి త్వరితంగా నిష్క్రమించిందన్నమాట. నానాజాతి సమితి ఏర్పాటుకి ముఖ్యమైన పాత్ర లేదా నానాజాతి సమితి యొక్క రూపశిల్పిగా మనం అప్పుడు అమెరికా అధ్యక్షుని వుడ్రో విల్సన్ చెప్పొచ్చు. కానీ రూపశిల్పి అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ అయినప్పటికీ అమెరికా అనేది ఈ యొక్క నానాజాతి సమితిలో చేరలేదు. అట్లాగే మరొక అగ్రరాజ్యం రష్యా అనేది నానాజాతి సమితిలో లేటుగా చేరింది, మళ్ళీ త్వరగా వెళ్ళిపోయింది అన్నమాట. చేరటం ఆలస్యమైంది, వెళ్ళటం కూడా త్వరగా వెళ్ళిపోయింది అన్నమాట. అది కూడా ఒక లోపం అన్నమాట నానాజాతి సమితిలో. అట్లాగే అమెరికా అసలు చేరలేదు. నానాజాతి సమితిలో రష్యా అనేది ఆలస్యంగా చేరింది, అట్లాగే వెంటనే నిష్క్రమించింది, బయటికి వెళ్ళిపోయింది. అదే నానాజాతి సమితిలో అమెరికా అయితే అసలు చేరలేదు అన్నమాట. కానీ ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో మొదటి నుంచి అమెరికా, రష్యాలు అనేవి రెండు కూడా సభ్య దేశాలుగా ఉంటున్నాయన్నమాట. ఉండి శాసనసభ్య దేశాలుగా ఈ పేరు ఉంది అన్నమాట, ఈ యొక్క అమెరికా కానీ రష్యా కానీ. ఈ విధంగా అమెరికా కంటే రష్యా అనే ఈ యొక్క నానాజాతి సమితి కంటే మనం ఐక్యరాజ్య సమితి అని బెటర్గా ఈ యొక్క కాన్సెప్ట్లో చెప్పొచ్చు. మరొక కాన్సెప్ట్ ఏంటంటే
నాణ్య సమితి మండలి వలె గాక ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితి శాశ్వత శాంతి సంస్థగా ప్రపంచ శాంతి పరిరక్షణకు కృషి చేస్తుందన్నమాట. నాణ్య సమితిలో మనం 4 అంగాలు ఉన్నట్టు చెప్పుకున్నమాట. సమితి సార్వత్రిక సభ, సమితి మండలి, సమితి సచివాలయం, అంతర్జాతీయ న్యాయస్థానం. అట్లాగే ఐక్యరాజ్య సమితిలో 6 ఆర్గన్స్ ఉన్నట్లు మనం చెప్పుకున్నాం. సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, అట్లాగే సచివాలయం. నానాజాతి సమితిలోని సమితి మండలితో పోలిస్తే ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అనేది చాలా సమర్థవంతమైనదిగా చెప్పవచ్చు అన్నమాట. ఇందువల్ల ఈ యొక్క నానాజాతి సమితిలో శాసనసభ్య దేశాలు ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, ఇంగ్లాండ్. కానీ ఇక్కడ మాత్రం ప్రపంచంలో ప్రజెంట్ శక్తివంతమైన అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దీంట్లో శాసనసభ్య దేశాలు. అందువల్ల ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, దురాక్రమణలు వచ్చినప్పుడు కానీ ఈ యొక్క శాసనసభ్య దేశాలు లేదా అగ్రరాజ్యాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. నిన్నే ప్రపంచ దేశాల మధ్య అంటే ఐరోపా దేశాల మధ్య G7 ఒక మీటింగ్ జరిగిందన్నమాట. G7 అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన 7 దేశాల కూటమి అన్నమాట. మనకి నిన్నే బ్రిటన్లో ఆ యొక్క మీటింగ్ జరిగి కంప్లీట్ అయిపోయిందన్నమాట. శుక్రవారం, శనివారం జరిగి ఎండ్ అయిపోయింది మీటింగు. ఆ మీటింగ్లో భారతదేశానికి సుమారుగా కొన్ని కోట్ల డోసులు వ్యాక్సినేషన్ పంపించాలని, అట్లాగే బ్రిటన్, అమెరికా మధ్య పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. మన ఇంతకుముందు చెప్పుకున్న 2వ అట్లాంటిక్ చార్టర్పై సంతకం చేశారని. అట్లాగా ఏంటంటే ఈ యొక్క G7 దేశాలు ప్రపంచ దేశాల మధ్య పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కృషి చేస్తున్నాయన్నమాట. ఈ యొక్క అమెరికా, బ్రిటన్ కలిసి చైనా యొక్క దూకుడు కూడా కలివేయడానికి ఈ యొక్క G7లో నిర్ణయించడం జరిగిందన్నమాట. మన భారతదేశం కూడా ఈ యొక్క G7 దేశాల్లో G7 శిఖరాగ్ర సదస్సుకి వర్చువల్గా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పాల్గొనడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఈ యొక్క ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషిని మనం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందువల్లంటే 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడింది ఐక్యరాజ్య సమితి. 1945 అంటే 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 75 సంవత్సరాల నుంచి ప్రపంచంలో మరొక ప్రపంచ యుద్ధం జరగలేదంటే దాంట్లో ఐక్యరాజ్య సమితి యొక్క కృషి పాత్ర అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే నానాజాతి సమితి ఏర్పడిన తర్వాత 19 సంవత్సరాలకే మరో ప్రపంచ యుద్ధం వచ్చింది. అంటే నానాజాతి సమితితో పోలిస్తే 70 సంవత్సరాల వరకు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు రాకోకుండా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి తన వంతు తను కృషి చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మనం చెప్పొచ్చు మాట. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ శాంతి పరిరక్షణార్థం ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను నివారించి శాంతి సామరస్యాన్ని నెలకొల్పడంలో తన వంతు కృషి చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐక్యరాజ్య సమితిలో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ ప్రపంచ శాంతి పరిరక్షణలో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి చేస్తున్న పాత్ర అనేది మనం నిర్వివాదాంశంగా చెప్పవచ్చు మాట. ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ దేశాల మధ్య అంటువ్యాధుల నివారణలో, అట్లాగే కలరా, మలేరియా వచ్చినప్పుడు ఇట్లాంటి జబ్బులను నిర్మూలించడంలో, ప్రపంచ దేశాల మధ్య విద్యాపరంగా సాయం చేయడంలో, ప్రపంచ దేశాల్లో నిరక్షరాస్యతను నిర్మూలించడంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న మాతా సంక్షేమం కోసం కృషి చేయడంలో, అట్లాగే ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న కృషి కూడా చెప్పుకోదగినమాట. ప్రపంచ దేశాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నమాట ఆరోగ్య సంస్థ. మీ దేశాల్లో కోవిడ్-19 స్ప్రెడ్ అవ్వకుండా ఇట్లాంటి చర్యలు తీసుకోండి అని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయడం, విజిలెన్స్ చేయడం, గైడ్ చేయడం అనేది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్నమాట. ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా మనం చెప్పుకున్నమాట. దీని యొక్క కేంద్ర కార్యాలయం అనేది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందన్నమాట. ఓకే, ప్రతి సంవత్సరం ఇది 1948 ఏప్రిల్ 7వ తేదీన ఏర్పాటు చేయడం వల్ల మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. సో ఈ విధంగా కోవిడ్-19 యొక్క నివారణ కోసం, అంతం కోసం, నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కృషి చేస్తుంది. ఐక్యరాజ్య సమితిలోని అగ్రరాజ్యాలు కూడా కృషి చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఓకే, లీవ్ ద క్లాస్ అండ్ ఎండ్ ద మీటింగ్. థ్యాంక్ యూ.